హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వీడియోలో మనం 11th ఫిబ్రవరి సెకండ్ షిఫ్ట్లో జరిగిన ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ అడిగిన కొన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనే వాటిని చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. ఏ సెంచరీ ఈజ్ నాట్ ఇనఫ్ బుక్ ఆథర్. ఏ సెంచరీ ఈజ్ నాట్ ఇనఫ్ అనే పుస్తక రచయిత ఎవరు అని అడిగారు. ఆన్సర్ వచ్చి మనకి సౌరవ్ గంగోలీ. నెక్స్ట్, స్టేట్ హ్యావింగ్ లార్జెస్ట్ కోస్టల్ లైన్ ఇన్ ఇండియా. మనకి భారతదేశంలో అతి పొడవైన తీరరేఖ కలిగిన రాష్ట్రం ఏమిటి అని అడిగారు. ఆన్సర్ వచ్చి మనకి గుజరాత్ స్టేట్. నెక్స్ట్, ఇన్ విచ్ ఇయర్ ప్లానింగ్ కమిషన్ స్టార్టెడ్ ఇన్ ఇండియా. మనకి భారతదేశంలో ప్లానింగ్ కమిషన్ స్టార్ట్ చేసిన ఇయర్ ఎప్పుడు అని అడిగారు. ఇండియాలో మనకి 15th March 1950 15 మార్చ్ 1950 సంవత్సరంలో ప్లానింగ్ కమిషన్ తీసుకురావడం జరిగింది. ఈ ప్లానింగ్ కమిషన్ ఏదైతే ఉందో దీన్ని 17 ఆగస్టు 2014 డిసాల్వ్ చేయడం జరిగింది. సో ఈ ప్లానింగ్ కమిషన్ ప్లేస్లో మనకి కొత్తగా ఏం తీసుకొచ్చారంటే ప్లానింగ్ కమిషన్ రీప్లేస్ చేస్తూ మనకి 1 January 2015 నీతి ఆయోగ్ని తీసుకురావడం జరిగింది. సో నీతి ఆయోగ్ టాపిక్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. దీన్ని బేస్ చేసుకుని కూడా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువగా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఒకసారి నీతి ఆయోగ్కి సంబంధించిన పాయింట్స్ చూసినట్లయితే నీతి ఆయోగ్ అనేది స్టార్ట్ అయిన ఇయర్ వచ్చి 1 January 2015. నీతి ఆయోగ్లో నీతి యొక్క ఫుల్ ఫామ్ వచ్చి నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. అలాగే నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరు అని అడిగితే కనుక మనకి ప్రైమ్ మినిస్టర్గా ఎవరైతే ఉంటారో వాళ్ళే మనకి నీతి ఆయోగ్ చైర్మన్గా ఉంటారు. సో ప్రజెంట్ మనకి నీతి ఆయోగ్ చైర్మన్ వచ్చి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు. అలాగే నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ వచ్చి ప్రజెంట్ రాజీవ్ కుమార్. అలాగే నీతి ఆయోగ్ CEO వచ్చి మనకి అమితాబ్ కాంత్. ఓకే, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్, ఖచ్చితంగా నోట్ చేసుకోండి. నెక్స్ట్, 2017 మిస్ వరల్డ్. ఓకే, 2017 సంవత్సరంలో మిస్ వరల్డ్ ఎవరో అని అడిగారు. ఆన్సర్ వచ్చి మనుషి చిల్లర్. నెక్స్ట్, స్ట్రైట్ ఫ్రమ్ ద హార్ట్ బుక్ ఆథర్. స్ట్రైట్ ఫ్రమ్ ద హార్ట్ పుస్తక రచయిత ఎవరు అని అడిగారు. ఆన్సర్ వచ్చి కపిల్ దేవ్. ఓకే, మనకి బుక్స్ అండ్ ఆథర్స్లో స్టాటిక్లో ఎక్కువగా మనకి స్పోర్ట్స్ పర్సన్స్ రాసిన పుస్తకాలను అడుగుతూ ఉంటాడు. ఆల్రెడీ ఈ షిఫ్ట్లోనే మీరు గమనించవచ్చు, 2 బిట్స్ అనేవి వచ్చినాయి. సో స్పోర్ట్స్ పర్సన్స్ రాసిన పుస్తకాల మీద నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా చూడాలి అనుకుంటే కనుక ఒకసారి చూడండి. నెక్స్ట్, 1192 తరాయిన్ వార్కి సంబంధించి రిలేటెడ్ క్వశ్చన్ ఒకటి వచ్చింది అన్నారు. ఎగ్జాక్ట్గా అయితే క్వశ్చన్ ఐడియా లేదు, ఒకసారి చూసుకోండి ఈ టాపిక్ అనేది. నెక్స్ట్, చిలకా లేక్ ఈజ్ ఇన్ విచ్ స్టేట్. ఓకే, మనకి చిలకా లేక్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగారు. చిలకా లేక్ అనేది మనకి చిలకా సరస్సు అనేది మనకి ఒడిస్సా స్టేట్లో ఉంటుంది. నెక్స్ట్, విచ్ డ్యాన్స్ ఈజ్ కాంబినేషన్ ఆఫ్ ముస్లిం అండ్ హిందూ. మనకి హిందూ అండ్ ముస్లిం కాంబినేషన్లో ఉండే డ్యాన్స్ ఫామ్ ఏమిటి అని అడిగారు. ఆన్సర్ వచ్చి కథక్. నెక్స్ట్, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అనేది ఎవరికి సంబంధించింది అని అడిగారు. సో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అనేది మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి సంబంధించింది. నెక్స్ట్, త్రిపుర స్టేట్ సీఎం. ఓకే, త్రిపుర రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరో అని అడిగారు. ఆన్సర్ వచ్చి మనకి బిప్లబ్ కుమార్ దేవ్. నెక్స్ట్, యూనివర్సల్ బ్లడ్ డోనర్. యూనివర్సల్ బ్లడ్ డోనర్ ఎవరో అని అడిగారు. ఆన్సర్ వచ్చి మనకి O- బ్లడ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం యూనివర్సల్ బ్లడ్ డోనర్స్ అంటాం. నెక్స్ట్, ఫస్ట్ ఎవర్ ఇండియన్ ఉమెన్ టు ఫ్లై ఏ ఫ్లైటర్ ఎయిర్ క్రాఫ్ట్ MiG-21 సోలో. మనకి సోలోగా MiG-21ని నడిపిన మొట్టమొదటి భారతీయ మహిళ ఎవరు అని అడిగారు. ఆన్సర్ వచ్చి అవని చతుర్వేది. ఓకే, నెక్స్ట్, డిమానిటైజేషన్ డేట్ ఇన్ ఇండియా. మన ఇండియాలో నోట్ల రద్దు అనేది జరిగింది కదా, నోట్ల రద్దు జరిగిన సంవత్సరం ఏమిటి అని అడిగారు. ఆన్సర్ వచ్చి మనకి 8th November 2016. 8 నవంబర్ 2016లో మనకి నోట్ల రద్దు అనేది జరిగింది. 500, 1000 రూపాయల నోట్లు అనేవి రద్దు చేసి కొత్తగా మనకి 500, 2000 రూపాయల నోట్లు అనే వాటిని తీసుకురావడం జరిగింది. నెక్స్ట్, ఇండియన్ రెబెలియన్ వార్ ఇయర్. ఓకే, సిపాయిల తిరుగుబాటు అంటారు కదా, అది ఎప్పుడు జరిగింది అని అడిగారు. ఆన్సర్ వచ్చి 1857 1857. నెక్స్ట్, హూ ఇనాగ్రేట్స్ ఫస్ట్ ఇండియన్ బిల్ట్ వార్ మెమోరియల్ ఇన్ ఫ్రాన్స్. మనకి ఫ్రాన్స్లో ఇండియా బిల్ట్ వార్ మెమోరియల్ని ఎవరు ప్రారంభించారు అని అడిగారు. సో ఫస్ట్ ఇండియన్ బిల్ట్ వార్ అనేది మనకి వైస్ ప్రెసిడెంట్ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు మనకి ఫ్రాన్స్లో ప్రారంభించడం జరిగింది. ఓకే, సో ఆన్సర్ వచ్చి వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు. నెక్స్ట్, స్మాలెస్ట్ బర్డ్ ఇన్ ద వరల్డ్. ఓకే, ప్రపంచంలోనే అతి చిన్న పక్షి ఏమిటి అని అడిగారు. ఆన్సర్ వచ్చి మనకి హమ్మింగ్ బర్డ్. నెక్స్ట్, ఆథర్ ఆఫ్ లైట్ ఆఫ్ ఏషియా. సో లైట్ ఆఫ్ ఏషియాని ఎవరు పిలుస్తారో అని అడిగితే లైట్ ఆఫ్ ఏషియాని మనకి గౌతమ్ బుద్ధ అని పిలవడం జరుగుతుంది. అలా కాకుండా ఆథర్ ఆఫ్ లైట్ ఆఫ్ ఏషియా అని అడిగితే కనుక ఎడ్విన్ ఆర్నాల్డ్. ఓకే,
సో ఇవి మనకి సెకండ్ షిఫ్ట్లో ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ అడిగిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి. సో ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళు క్వశ్చన్స్ అనేవి సెండ్ చేస్తే మనకి ఏదైనా వీడియో కింద కానీ కమ్యూనిటీ ట్యాబ్లో కానీ నేను పోస్ట్ పెట్టినప్పుడు మీరు క్వశ్చన్స్ కామెంట్ చేయండి. సో నేను వీడియో చేయడానికి వీలుంటుంది. సో నెక్స్ట్ షిఫ్ట్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే ఈ వీడియోని కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుంది. ఓకే, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.